2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తేమా. సార్ మనం ఇంట్లో అయినా లేదంటే ఆఫీస్‌లో అయినా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినప్పుడైనా లేదంటే చెయ్యనప్పుడైనా వాటికి మనం ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తూ ఉంటాం. అంటే లేట్ అయిందనో లేదంటే ఇలా ఏదో ఒక సందర్భాల్లో అన్నిటికి మనము ఎక్స్‌ప్లనేషన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరి దగ్గర నుంచి ఎక్స్‌ప్లనేషన్ ఆశించకుండా మనం ఇంకొకరికి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఉండడం అంటే ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా మనమే ఉండలేం. నిజం తెలుసా? అవునవును. చాలా మటుకు మనం చెప్పుకోకుండా ఆగలేం. యెస్. నేనెందుకిలా బిహేవ్ చేశానంటే దానికి కారణం అదుంది. అని చెప్పేసుకోవాలి. లేకపోతే వాడు నన్నేమనుకుంటాడో. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈ రోజు నుంచి ఎవరైనా అలవాటు చేసుకోండి. ఒక ఫ్యూ ఫ్యూ మంత్స్ ఇది ప్రాక్టీస్ చేయాలి. ఒక 108 డేస్ సాధనలాగా చేయాలి. దట్ నేను ఏ కారణాలు ఎవరికీ చెప్పను. నాకు నేను కూడా చెప్పుకోను. పొద్దున లేవలేదు. ఎందుకు లేవలేదంటే ఆహ్, సముద్రంలో వేల్ గూడా బ్లూ వేల్ కూడా అన్ని రోజులు పడుకుంటుంది. ఈ టైప్‌లో సమ్ స్టోరీ చెప్తారు. పొద్దున్నే చికెన్ గూడా లేస్తుంది. ఏమవుతుంది వండుకొని తినేస్తారు. ఈ టైప్‌లో సమ్ నాన్‌సెన్స్ చెప్తూ ఉంటారు. సో, అందుకని మనకి మనమే చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటుంటాం మైండ్‌లో. అవును. ఈ ఎక్స్‌ప్లనేషన్ బయటకు కూడా వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా చేశామంటే ఎందుకు చేశామంటే అని. సో, అందుకని ఒక 108 డేస్ నో ఎక్స్‌ప్లనేషన్ 3 మంత్స్ అని పెట్టుకోవాలి. నేను ఏది చెప్పను, ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయను. చెప్పడం కాదు, ఎక్స్‌ప్లెయిన్. అంటే అసలు యాక్చువల్‌గా ఏమైందంటే ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పడం వేరు. ప్రతిదానికి నేనెంత మంచివాడినో, నేనెంత కరెక్ట్‌గా చేశానో, నా కరెక్ట్‌నెస్ ఎంత కరెక్ట్‌నెస్ అంటే అనేది చెప్పుకోను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ చెప్పుకోవడం ఆపాలి. ఆపాలి అంటే ఏం చేయాలి? చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని రియలైజ్ అయ్యి అన్నిటికి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా? దే విల్ రియలైజ్ ఇట్. దే విల్ అండర్‌స్టాండ్ ఇట్. నా బిహేవియర్‌తో తెలుస్తుంది అని ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎక్స్‌ప్లనేషన్ ఆశించడం. ఇది కూడా చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్. సొసైటీలో చాలామంది సఫర్ అవుతున్నది. నా భార్య ఎందుకలా చేసింది? నా భర్త ఎందుకలా చేశాడు? లేకపోతే వాడెందుకు అట్లా కట్ చేసుకుంటూ వచ్చేసాడు రోడ్డు మీద? వాడిని పట్టుకొని అడిగి సమాధానం తెలుసుకోవాలి. ఈ టైప్‌లో అన్నిటికి ఎక్స్‌ప్లనేషన్ కోరుకుంటుంటారు. ఈ కోరుకోవడం వల్ల పోనీ ఆ ఎక్స్‌ప్లనేషన్ విని ఓకే. సరే అని అనుకోవడం మన మైండ్. వాడి ఎక్స్‌ప్లనేషన్ మన ఎక్స్‌ప్లనేషన్‌తో ఫిట్ కావాలి. సింక్ అవ్వాలి. లేకపోతే ఊరుకోదు మళ్ళీ మైండ్. యుద్ధం. మళ్ళీ అదో గొడవ. అలా చేస్తే వాడికి బుద్ధుందా? వాడికి తెలివుందా? ఇది ఇలా చెయ్యొచ్చా? ఇది కరెక్టా? కాదా? ఈ టైప్‌లో సమ్ నాన్‌సెన్స్ మైండ్ క్రియేట్ చేస్తుంటుంది. సో, అందుకని కొన్ని రోజులు తెలుసుకున్నా, తెలుసుకోపోయినా జీవితం అదే ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఐ విల్ నాట్ ఎక్స్‌ప్లెయిన్. ఐ విల్ నాట్ టేక్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్. ఎవరి బ్రతుకు ఆళ్ళు బ్రతకని ఫస్ట్. ఒక 108 డేస్ 108 రోజులు నేను ఈ ప్రపంచంలో ఎవడి ఎక్స్‌ప్లనేషన్ అడగను. ఎవరికి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పుకునేంత దుస్థితిలో ఉండను అన్నది స్టార్ట్ చేయాలి. ఓకే. ఇది పిల్లలు ఆర్ ఎల్‌కేజీ పిల్లల నుంచి 10థ్ క్లాస్ వరకు వీళ్ళు కాదు. వీళ్ళు పేరెంట్స్‌కి చెప్పాలి నువ్వేం చేస్తున్నావు ఏంటో బికాజ్ యూ ఆర్ స్టిల్ గ్రోయింగ్. బట్ ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చాక, ఒక ఏజ్ వచ్చాక స్టాప్ ఎక్స్‌ప్లెయినింగ్. ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఇంకా చెప్పించుకుంటారు. ఇంకా కారణాలుంటాయి. ఒక పని ఇట్లా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాము అంటే, నెక్స్ట్ టైమ్ నుంచి నాకు చెప్పలేదే, నువ్వు అటు పోతూ నాకు ఫంక్షన్‌కి పిలవలేదే, నాకెందుకు చెప్పలే ఈ టైప్‌లో పిలవలేదు అంటే నేను పిలవకూడదు అని అంత కామన్ సెన్స్ అర్థం కాదా? అయినా కూడా చాలామంది నన్నెందుకు పిలవలే నువ్వు? అరే పిలవలేదురా నేను పిలవద్దనిపించలే పిలవలే. సింపుల్. ఓకే. వాళ్ళకి పిలవాలని లేదు పిలవలే అయిపోయింది. ఎందుకు? నేనేం తప్పు చేశాను? నాకెందుక ఎంత నాన్‌సెన్స్‌లో బ్రతుకుతుంటారో అంత టైం ఎక్కడుంటుందో వీళ్ళకనిపిస్తది నాకైతే. అయిపోయింది జీవితం వెళ్ళిపోతుంది. నువ్వింకా వాడెందుకట్లా బిహేవ్ చేశాడో నాకు తెలియాలి అనే దాంట్లో కూర్చుంటావు. ఒకాయన ఎవరో ఇట్లాగే కమెంట్ లేదు సమ్ రాంగ్ కమెంట్ పెట్టారు. ఒక లేడీ యాంకర్ ఎవరికో ఉంటే రాంగ్ కమెంట్ పెట్టాడు. ఎందుకలా పెడతారండి? వాళ్ళు అసలు డోంట్ ఆస్క్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్సో. డోంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు దెమ్ నేనెంత మంచివాడినంటే, నా మంచితనాన్ని మీరు గుర్తించండి నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయదు వేస్ట్. ఎందుకంటే ఒక ర్యాండమ్‌గా ఒక వీడియో చూసి, ఒక లేడీని అట్లా బూతులు తిడుతూ పెడుతున్నారంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుండొచ్చు? కదా! సో, అందుకని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేము. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌ప్లెయిన్ తీసుకోలేము. నీ లోపల ఏదైనా కరెక్షన్ చేసుకోవాల్సింది. వాళ్ళు చెప్పిన దాంట్లో అరె! నిజమే గదా! ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అని అనిపిస్తే తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి. సో, డోంట్ గెట్ ఇంటు దట్ ఎక్స్‌ప్లనేషన్ గేమ్. ఎప్పుడైతే అలా ఎక్స్‌ప్లనేషన్ నేను ఇలా చేశాను, అలా చేశాను, అలా చేస్తే ఇలా చేస్తానని ఉంటుందో, దెన్ అది పెద్ద సీరీస్ ఆఫ్ ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, స్టాప్ ఇట్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామంటే లోపలెక్కడో
నా ఈగో బయటకు వస్తుంటుంది. దట్ నేను కరెక్ట్, నేను తప్పు చెప్పలేదు, నేను కరెక్ట్ అనేటి. సమ్టైమ్స్ తప్పులు జరుగుతాయి అందరితోనూ. సరే, ఐ విల్ కరెక్ట్ దిస్ మిస్టేక్, ఐ విల్ కరెక్ట్ దిస్ రాంగ్నెస్ అనేది మనం కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వస్తుందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేస్తాం. తప్పు జరిగింది అని అనిపించింది, ఐ విల్ స్టాప్ ఎక్స్ప్లెయినింగ్, ఐ విల్ స్టాప్. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్. సో డోంట్ ఎక్స్ప్లెయిన్, డోంట్ టేక్ ఎక్స్ప్లెనేషన్. ఇది 108 days ప్రాక్టీస్ చేయండి హ్యాపీగా. ఓకే, ఎప్పుడైనా చెప్పాలి అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపిస్తే సింపుల్గా 4 ముక్కల్లో చెప్పేసి వచ్చేసేయండి అంతే. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమైందా లేదా, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో, వద్దు బాస్, అర్థం చేయించక ఎవరికి. ఎందుకంటే నువ్వు ఎంత అర్థం చేయించాలనుకున్నా వాళ్ళకి నచ్చిందే వాళ్ళు అర్థం చేసుకుంటారు. పీపుల్ లిసన్ టు వాట్ దే వాంట్, నాట్ రియాలిటీ. ఏది కావాలో అది మాత్రమే వింటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి నచ్చినట్టుగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు అవతల వాడిని ఒప్పించడానికి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. నీ సైడ్ నుంచి ఏంటి వర్షన్ చెప్పేశాం, అది వాడు విన్నాడా, అర్థం చేసుకున్నాడా, అర్థం చేసుకోలేదా తగ్గించుకోవచ్చు. ఇది చాలా మానసిక ప్రశాంతతకు ఒక మెట్టు. నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. చెప్పాము, అర్థం చేసుకోలేదు, ఫైన్, లీవ్ ఇట్. ఇది తల్లి పిల్లలకి, తండ్రి పిల్లలకి, వైఫ్ హస్బెండ్కి, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండాల్సిన ఏ రిలేషన్షిప్ అని చాలా ఇంపార్టెంట్. దట్ చెప్పాల్సింది చెప్పాం. డోంట్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్. నిన్ను అర్థం చేసుకోవాలనుకునేవాడు నువ్వు ఏది చేసినా అర్థం చేసుకుంటాడు. నువ్వు అర్థం చేసుకోవద్దు అని అనుకున్నవాడు నువ్వు 5 రోజులు ఎక్స్ప్లెయిన్ చేసినా చేసుకోడు. ఫినిష్. సో ఏదైనా నువ్వు చెబితే వినేటట్టుంటే, ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఉండాలంటే ప్రిపేర్ దేర్ మైండ్, నాట్ విత్ ద వర్డ్స్ బట్ విత్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్తో మైండ్ని కనుక ప్రిపేర్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి. సో హోప్ఫుల్లీ ఒక 108 days అందరూ దీక్షలాగా ఏమి చెప్పుకొని నా బిహేవియర్తోనే మారుతాను, నా బిహేవియర్ ద్వారానే కరెక్ట్నెస్ చూపిస్తాను, నేను చెప్పి కరెక్ట్నెస్ చూపించాను. నేను ఎందుకు అలా చేశానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా నా బిహేవియర్తో తెలిసిపోతుంది వాళ్ళకి. అండ్ ఫన్ పార్ట్ ఈస్, ఒక 108 days అయిపోయాక నిజంగా నీ నుంచి ఎవ్వడేమి అడగడో ఎక్స్ప్లెయిన్ చేయించుకోడు. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, దే విల్ నో. ఓ రోజు లేట్ అయింది, 8 గంటలకు వెళ్ళావు, నైట్ లేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం, డోంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్ ఏంటి. నువ్వు రోజు అలా 9కే వస్తున్నావు అనుకో, ఏదో జరుగుతుందని వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎప్పుడైనా మిస్ అయింది, వచ్చి లేట్ అయింది, దట్స్ ఓకే. సో దట్ వే నీకు నువ్వే కరెక్షన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. దట్ నా బిహేవియర్లో రాంగ్ ఉంటే అడుగుతారు, అంత ఎక్స్ప్లెయిన్ చేసే బాధ లేకుండా నేను కరెక్ట్గా ఉంటే అయిపోయా. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకుంటే విల్ గో ఫర్. చాలా డీప్ టాపిక్, బట్ స్టిల్ ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ, డోంట్ ఎక్స్ప్లెయిన్ నీ మైండ్లో చేయొద్దు, వాళ్ళకి చేయొద్దు. వెయిట్, లెట్ థింగ్స్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.